శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు ఈ లోతైన అధ్యయనంలో మనమొక ఆసక్తికరమైన వ్యక్తిత్వాన్ని చూడబోతున్నాం. అంటే ఒక వ్యక్తిని ఊహించుకుందాం. ఎప్పుడూ టాప్ గేర్లో వెళ్లే ఒక రేసింగ్ కార్ లాంటివాడు అనుకోండి. ఆ కార్కి బ్రేక్లు లేవన్నమాట. అవునండి, బ్రేక్లు లేవు, విశ్రాంతి అసలే లేదు. ఆఫీసులో ఎవరైనా అతని పని మధ్యలో ఆపితే అగ్నిపర్వతంలా బద్దలవుతాడు. కిటికీలోంచి ఒక చిన్న వెలుతురు వచ్చినా లేదా ఏసీ నుంచి చిన్న శబ్దం వచ్చినా అస్సలు తట్టుకోలేడు. అంటే ఏ చిన్న విషయానికైనా తక్షణమే తీవ్రంగా స్పందిస్తాడు. ఖచ్చితంగా. ఈ లోపల ఎప్పుడూ ఉడుకుతూ ఉండే వ్యక్తిత్వం గురించి మనం ఈరోజు విశ్లేషించుకోబోతున్నాం. అయితే గత అధ్యయనంలో మనం నాట్రమ్యూర్ తత్వం గురించి మాట్లాడుకున్నాం కదా. నాట్రమ్యూర్ ఒక దెబ్బ తగిలితే నత్తగుల్లలాగా తనలోకి తాను ముడుచుకుపోతుంది. కష్టాన్ని మౌనంగా భలిస్తుంది. నిజమే, ప్రపంచం నుండి పూర్తిగా వెనక్కి తగ్గుతుంది. ఇక్కడే నాకు పెద్ద సందేహం కలుగుతోంది. ఒకే రకమైన మానసిక ఒత్తిడి ఎదురైనప్పుడు ఒకరు ఎందుకు తమ బాధను మౌనంగా కుమిలిపోతూ భరిస్తారు, మరొకరు ఎందుకు ఇలా ప్రతిఘటిస్తూ అగ్నిపర్వతంలా విరుచుకుపడతారు? అసలు ఈ రెండు మనస్తత్వాల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం వారి అంతర్గత నిర్మాణంలో ఉందండి. అంటే వారి శరీర తత్వంలో దాగి ఉందన్నమాట. నాట్రమ్యూర్ బాధను స్వీకరించి లోపల దాచుకుంటుంది. కానీ మనం ఈరోజు మాట్లాడుకోబోయే తత్వం ఒత్తిడిని అసలు స్వీకరించదు. ఓహో, అంటే ఎదురుతిరుగుతుందా? అవును, దానికి ఎదురొడ్డి నిలుస్తుంది, దానిమీద తిరుగుబాటు చేస్తుంది. ఆ వ్యక్తిత్వాన్ని మనం కళ్ల ముందు ఆవిష్కరించుకోవడానికి కొన్ని అద్భుతమైన ఉపమానాలు వాడుకోవచ్చు. ఒక కఠినమైన శిలలాగా, లేదా యుద్ధభూమిలో అలసట ఎరుగని ఒక యోధుడనే అనవచ్చు. ఒక సైన్యాన్ని నడిపించే కమాండర్లాగా అన్నమాట. కరెక్ట్. లేదా మీరు ఇందాక చెప్పినట్లు ఎప్పుడూ లోపల ఉడుకుతూ ఉండే ప్రెషర్ కుక్కర్. వీటన్నిటి వెనక ఉన్న మూల కారణం ఒకటే. అది నిరంతర అంతర్గత ఒత్తిడి. మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక సూత్రముంది. నిరంతర అంతర్గత ఒత్తిడి ఈ తత్వాన్ని సృష్టిస్తుంది. ఒక్క నిమిషమండి, మీరు ఈ ప్రెషర్ కుక్కర్, కమాండర్ అనే పదాలు వాడుతుంటే నాకు మన మెటీరియా మెడికాల్లో ఒక ముఖ్యమైన మందు పేరు తడుతుంది. బహుశా మనం నక్స్వామిక గురించి మాట్లాడుకుంటున్నాం కదూ? ఖచ్చితంగా పసిగట్టారు. మనమీరోజు నక్స్వామిక తత్వం గురించే చర్చిస్తున్నాం. నిరంతర అంతర్గత ఒత్తిడి నక్స్వామిక తత్వాన్ని సృష్టిస్తుంది అనేది చాలా బలమైన వాక్యం. కాని నా సందేహమేంటంటే, ఒక సాధారణ మనిషి పుట్టుకతోనే ఇలా రేసింగ్ ఇంజిన్లాగా పుట్టడు కదా? అవును కదా, పుట్టడు. మరి ఒక మామూలు వ్యక్తి ఈ స్థాయిలో విస్ఫోటనం చెందే నక్స్వామికాగా ఎలా మారిపోతాడు? ఈ పరిణామక్రమం ఎలా జరుగుతుందంటారు? ఇది ఒక రోజులోనో రాత్రిలోనో జరిగే మార్పు కాదండి. దీని వెనుక ఒక స్పష్టమైన పరిణామక్రమం ఉంటుంది. ఇదంతా పోటీతత్వంతో మొదలవుతుంది. అంటే కాంపిటీషన్. అవును, నేనీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలి, గెలవాలి అనే ఆరాటం వారిలో ఒక తీవ్రమైన లక్ష్య సాధనను రగిలిస్తుంది. ఆ అంబిషన్ కోసం వారు శారీరక మానసిక శ్రమకు హద్దులు లేకుండా కష్టపడతారు. విశ్రాంతి తీసుకోరా? విశ్రాంతి అనే పదమే వారి డిక్షనరీలో ఉండదు. ఆ క్రమంలో తమ శక్తికి మించిన బాధ్యతలను భుజాలమీద వేసుకుంటారు. ఎప్పుడైతే ఆ బాధ్యతల భారం పెరుగుతుందో అప్పుడు వారిలో విపరీతమైన ఒత్తిడి మొదలవుతుంది. కానీ లక్ష్యం కోసం కష్టపడటం అనేది మంచిదే కదా. మరి ఆ ఒత్తిడి వారిని మానసికంగా ఎలా దెబ్బతీస్తుంది? అంటే నరాల మీద ఈ ఎఫెక్ట్ ఎలా పడుతుంది? ఇక్కడే మనం క్లినికల్గా ఆలోచించాలి. మెదడును, శరీరాన్ని నిరంతరం విశ్రాంతి లేకుండా వాడుకోవడం వల్ల ఆ ఒత్తిడి నేరుగా నాడీ వ్యవస్థ మీద పడుతుంది. దీనివల్ల నరాలు పూర్తిగా అలసిపోతాయి. ఓహో, నర్వస్ ఎగ్జాషన్ వస్తుందన్నమాట. అవునండి. ఎప్పుడైతే నాడీ వ్యవస్థ తన సహజమైన శక్తిని కోల్పోతుందో అప్పుడు ఆ వ్యక్తి అతి సున్నితంగా మారిపోతాడు. అంటే హైపర్ సెన్సిటివ్ అయిపోతారా? కరెక్ట్. దేనినైనా తట్టుకునే శక్తి తగ్గిపోయి చిన్న శబ్దానికి, వెలుతురుకు లేదా పనిలో చిన్న ఆటంకానికి కూడా తీవ్రంగా స్పందిస్తాడు. ఆ అతి సున్నితత్వమే క్రమంగా విపరీతమైన చిరాకుగా మారుతుంది. అబ్బా, అంటే ఒకప్పుడు లక్ష్య సాధనతో మొదలైన ప్రయాణం చివరికి నరాలు అలిసిపోయి చిరాకుతో కూడిన నక్స్వామికా తత్వంగా రూపాంతరం చెందుతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. అందుకే మనం ముందు నుంచే అనుకుంటున్నాం కదా, పోటీతత్వం నక్స్ తత్వానికి ప్రాణం పోస్తుంది అని. వింటుంటే ఆ ప్రయాణం ఎంత కఠినమైనదో అర్థమవుతోంది. ఇది వింటుంటే నాకు ఎలా అనిపిస్తోందంటే, ఒక కారును ఎప్పుడూ టాప్ గేర్లో అస్సలు బ్రేకులు లేకుండా ఎగుడు దిగుడు రోడ్ల మీద నడిపినట్లుంది.
బ్రహ్మాండమైన ఉదాహరణ. కదా, ఇంజిన్ ఎంత శక్తివంతమైనదైనా ఎప్పుడూ విశ్రాంతి లేకుండా నడిపిస్తే వేడెక్కిపోయి ఎక్కడో ఒకచోట పేలిపోతుంది. ఆ పేలిపోయే దశే ఈ నక్స్వామిక అనిపిస్తోంది. కాని చూడండి, ఈ తత్వం ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో, ఆఫీస్లో కనిపిస్తోంది కదా. 100% నిజం. ఈ ఆధునిక జీవనశైలి అచ్చం ఒక ఫ్యాక్టరీలా పనిచేస్తూ నక్స్వామిక తత్వాలను ప్రొడ్యూస్ చేస్తోంది. వారి ఒక పూర్తి రోజు దినచర్యను గమనిస్తే ఈ విషయం మీకు ఇంకా స్పష్టమవుతుంది. అంటే ఒక సాధారణ నక్స్వామిక వ్యక్తి రోజు ఎలా మొదలవుతుంది అంటారు? ఉదయం లేవగానే సమయం లేదనే ఒకటే హడావిడి. ఆ ఒత్తిడిని భరించడానికి నిద్ర లేవగానే ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ. ఆ తర్వాత ట్రాఫిక్తో యుద్ధం, అంతే కదా. అవును, ఆ ట్రాఫిక్తో కుస్తీ పడుతూ ఆఫీస్కి వెళ్లడం. అక్కడ ఉరుకులు పరుగులు, ఒకదాని తర్వాత ఒకటి వరుస మీటింగ్లు, కఠినమైన డెడ్లైన్స్. వారు ఒక పనిలో ఏకాగ్రతతో ఉన్నప్పుడు మధ్యలో ఎవరైనా అంతరాయం కలిగిస్తే ఇక ఆ అసహనం కట్టలు తెంచుకుంటుంది. అంటే కోపమొచ్చేస్తుందా? విపరీతమైన కోపం. అందుకే ఇక్కడ ఇంకొక సూత్రం గుర్తుంచుకోవాలి. అంతరాయం నక్స్వామికాకు తీవ్రమైన చిరాకును తెస్తుంది. ఇంటరప్షన్ వాళ్ళు అస్సలు భరించలేరు. పనిలో ఇంటరప్షనొస్తే చిరాకు రావడం సహజమే. కాని వీరికి ఆ చిరాకు నరాల మీదకు వెళ్తుందన్నమాట. సరే, ఈ వేగంలో వారు ఆహారం, నిద్ర ఎలా మేనేజ్ చేస్తారు? భోజనం సమయానికి చేస్తారా? అసలు శరీరాన్ని పట్టించుకునే తీరికెక్కడదండి? సమయానికి భోజనం చేయకపోవడం, చేతికందిన ఫాస్ట్ ఫుడ్ తినేయడం, రాత్రి పొద్దుపోయేంతవరకు ల్యాప్టాప్ ముందు కూర్చుని పని చేస్తూనే ఉంటారు. మరి అలసిపోయిన మెదడును అలా పని చేయించాలంటే కష్టం కదా. కష్టమే. అందుకే ఆ నరాలను మళ్లీ మళ్లీ ఉరుకులు పెట్టించడానికి వారికి ఉద్దీపనలు కావాలి, అంటే స్టిమ్యులెంట్స్. విపరీతమైన కాఫీలు, ఆల్కహాల్, సిగరెట్లు లేదా అత్యంత కారంగా ఉండే మసాలా ఆహారాలు ఇవన్నీ నరాలను తాత్కాలికంగా ప్రేరేపిస్తాయి. ఓహో, నిరంతర ఉద్దీపనలు నక్స్ తత్వాన్ని అలసిపోయేలా చేస్తాయన్నమాట. మరి ఈ స్టిమ్యులెంట్స్ వల్ల వాళ్ల నిద్ర పూర్తిగా నాశనమవుతుంది కదా. కనీసం పగలు పడుకుంటారా? లేదండి. నిద్ర గురించి ఒక ముఖ్యమైన పాయింటుంది. నక్స్వామిక తత్వం ఉన్నవారికి వేకువజామున 3 లేదా 4 గంటల మధ్య ఖచ్చితంగా మెలకు వస్తుంది. 3-4 గంటలుగా ఆ తర్వాత నిద్ర పట్టదా? పట్టదు. మెదడులో వ్యాపారం గురించి, ఆఫీసు పనుల గురించి ఆలోచనలు పరగడుతుంటాయి. ఉదయం లేచేసరికి ఆ నిద్రలేమి వల్ల మళ్లీ నీరసం, చిరాకు. దాన్ని జయించడానికి మళ్లీ ఒక కాఫీ. ఇదొక పెద్ద విషవలయంలాగా ఉందే. అవును. అందుకే మనమనేది వేగం నక్స్తత్వాన్ని సృష్టిస్తుంది. ఈ ఉరుకులు పరుగుల జీవనశైలి నిదానంగా ఒక వ్యక్తిని నక్స్వామికాగా ఎలా చెక్కుతుందో చూసారా? నిజమే. అయితే ఈ విశ్లేషణ వింటున్న శ్రోతలకు ఒక ఆలోచన రావచ్చు. నేనొక టీం లీడర్ని, నా పనులన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను. నా కిందవాళ్లు తప్పులు చేస్తే సహించను, ఇందులో తప్పేముంది అని వారనుకోవచ్చు. సహజమే ఆ సందేహం రావడం. నా విజయం, నా నాయకత్వ లక్షణాలు సమాజానికి ఉపయోగపడుతున్నాయి కదా, దీన్ని హోమియోపతిలో ఒక జబ్బుగా ఎందుకు చూస్తున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తే మనమెలా సమాధానం చెప్పాలి? ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. నాయకత్వ లక్షణాలు ఉండటం, పర్ఫెక్ట్గా పనిచేయడం ఖచ్చితంగా మంచి లక్షణాలే. కాని హోమియోపతి వ్యాధిని ఎక్కడ గుర్తిస్తుందంటే ఆ లక్షణాల వెనుక ఉన్న సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, బ్యాలెన్స్ తప్పినప్పుడు. అంటే ఆ పర్ఫెక్షనిజం ఒక వ్యామోహంగా మారుతుందనా? కరెక్ట్. నక్స్వామికాలో ఈ పర్ఫెక్షనిజం అనేది ఒక అబ్సెషన్. ప్రతీదీ తమ నియంత్రణలోనే జరగాలనే కోరిక వారిలో విపరీతమైన అసహనాన్ని పెంచుతుంది. నియంత్రణ నక్స్తత్వాన్ని నిర్దేశిస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇతరుల తప్పులను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరా? కనీసం క్షమించలేరు. ప్రతి చిన్న విషయానికి విపరీతంగా అరుస్తారు. పర్ఫెక్షనిజం సాధించే క్రమంలో వారి తమ స్వంత ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు. ఒక లక్ష్యం కోసం తమ మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఆరోగ్యకరమైన లక్షణం కాదుగదా. అస్సలు కాదు. ఆ నియంత్రణ కోరిక వారి నాడీ వ్యవస్థను అతిగా స్పందించేలా చేస్తుంది. అందుకే నక్స్వామిక వారిలో బయట ఎంతో కఠినమైన ప్రవర్తన ఉన్నా లోటల అత్యంత సున్నితమైన, దెబ్బతిన్న నాడీ వ్యవస్థ ఉంటుంది. ఈ పాయింట్ చాలా అద్భుతంగా చెప్పారు. బయట కఠినమైన ప్రవర్తన, లోపల సున్నితమైన నాడీ వ్యవస్థ. ఇది నక్స్వామిక ఐడెంటిటీ అన్నమాట. అవునండి. సరే, ఇప్పుడు ఈ మానసిక నిర్మాణం మనకర్థమైంది కదా. వాస్తవ పరిస్థితుల్లో కొద్దాం. ఒక రోగి క్లినిక్కి వచ్చాడనుకుందాం. అసలు మెటీరియా మెడికా పుస్తకం తెరవకముందే, డాక్టర్తో వారు మాట్లాడకముందే ఆ వ్యక్తి నక్స్వామిక అని ఎలా పసిగడతారు? వారిని గమనించడం క్లినిక్లో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట వెయిటింగ్ రూంలో వారి ప్రవర్తన చూడాలి. వారు ఏమాత్రం ప్రశాంతంగా ఒకచోట కూర్చోలేరు.
అంటే అసహనంగా అటూ ఇటూ నడుస్తుంటారా? అవును. చేతిలో ఏదైనా మ్యాగజిన్ ఉన్నా పేజీలు వేగంగా తిప్పేస్తుంటారు, కాని చదవరు. ఒకవేళ డాక్టర్ పిలవడంలో ఒక 5 నిమిషాల ఆలస్యమైతే ఇక వాళ్ళస్సలు భరించలేరు. నేరుగా వెళ్ళి రిసెప్షన్లో గొడవ చేస్తారా? ఖచ్చితంగా నా అపాయింట్మెంట్ 5ంటికి కదా, ఇంకా ఎందుకు పిలవలేదు అని నిలదీస్తారు. ఇక డాక్టర్ గదిలోకి వచ్చేటప్పుడు వారి నడకలో ఒక రకమైన వేగం ఉంటుంది. కుర్చీలో కూర్చునే విధానం ఎలా ఉంటుంది? మిలిటరీ కమాండర్ గదిలోకి వచ్చినట్లుగా ఉంది. మరి వారి గొంతు ఎలా ఉంటుంది? డాక్టర్కి సమస్యను ఎలా వివరిస్తారు? గొంతులో సహజంగానే ఒక రకమైన అధికారం ధ్వనిస్తుంది. ఆ డాక్టర్ గారు, నాకు ఈ సమస్య ఉంది, దానికి వెంటనే పరిష్కారం కావాలి, నా దగ్గర ఎక్కువ సమయం లేదు అన్నట్లుగా చాలా పదునైన సమాధానాలిస్తారు. మ్మ్. మరి ఇందాక మీరు అతి సున్నితత్వం అన్నారు కదా, అది క్లినిక్లో ఎలా కనిపిస్తుంది? ఇక్కడే మనం వాళ్ళ నాడీ వ్యవస్థను గమనించాలి. క్లినిక్లో ఏసీ నుంచి చిన్న శబ్దం వచ్చినా, బయటనుంచి వాసన వచ్చినా, కిటికీలోంచి వెలుతురు కాస్త ఎక్కువగా వచ్చినా వారు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఓహో, అంటే ఒక కఠినమైన యోధుడిలాగా కనిపించే వ్యక్తి చిన్న ఏసీ శబ్దానికి వణికిపోతాడనమాట. దాన్ని బట్టి ఆ నాడీ వ్యవస్థ ఎంత ఒత్తిడికి గురైందో వైద్యుడు అంచనా వేయవచ్చు కదా. సరిగ్గా పట్టుకున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూషన్ రావచ్చు. ఇలా కోపగించుకోవడం, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం అనేది ఇతర తత్వాల్లో కూడా కనిపిస్తోంది కదా. శ్రోతలు ఈ మాటలు విని నేను కూడా అన్నీ ఒక పద్ధతిలో జరగాలనుకుంటాను, నాకు కోపమొస్తోంది, మరి నేను నక్స్వామికానా, లేక లైకోపోడియమా, లేక సల్ఫరా అని అయోమయానికి గురయ్యే అవకాశముంది. అవునండి. మనం మెకానికల్గా లక్షణాలు చదివితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే తార్కికంగా విశ్లేషించాలి. అంటే ఈ తత్వాల మధ్య పోలికలను ఎలా విశ్లేషిస్తారు? ముందుగా నాట్రమ్యూర్తో పోల్చితే? నాట్రమ్యూర్ ఒత్తిడి ఎదురైనప్పుడు పారిపోయి ఒంటరిగా ఏడుస్తుంది. కాని నక్స్వామిక పారిపోదు, కన్నీళ్లు పెట్టుకోదు, ఎదురొడ్డి పోరాడుతుంది. ఉమ్. మరి లైకోపోడియంతో పోలిక చూస్తే? ఇద్దరికీ అధికారం చలాయించడం ఇష్టమే కదా. ఇష్టమే. కాని లైకోపోడియం లోపల విపరీతమైన భయాన్ని, ఆత్మన్యూనతను దాచుకుని పైకి మాత్రం ధైర్యంగా నటిస్తుంది. ఆహా, ఒక ఆఫీస్లో లైకోపోడియం వ్యక్తి బాస్ ముందు చేతులు కట్టుకుని భయపడతాడు, కాని ఇంటికొచ్చి భార్య మీదనో, కింది ఉద్యోగుల మీదనో అకారణంగా అరుస్తాడు. ఓహో, దాని మనం హోమియోపతిలో కాంపెన్సేషన్ అంటాం కదా. అంటే లైకోపోడియం భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి అరుస్తాడు. మరి నక్స్వామిక అలా కాదా? కాదు. నక్స్వామికకు నిజమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఒకవేళ బాస్ చెప్పింది తప్పనిపిస్తే బాస్ అని కూడా చూడడు. ధైర్యంగా వెళ్ళి సూటిగా ప్రశ్నిస్తాడు. నక్స్వామికకు నటించడం రాదు. చాలా స్పష్టంగా ఉంది ఈ పోలిక. మరి సల్ఫర్ విషయానికొస్తే? సల్ఫర్ కూడా అత్యంత తెలివైనవాడే. కాని సల్ఫర్ ఒక తత్వవేత్తలా ఆలోచిస్తాడు. ఆయన ఆలోచనల్లో అద్భుతంగా ఉంటాయి గాని పనుల్లో క్రమశిక్షణ ఉండదు. బట్టలు, గది అంతా అస్తవ్యస్తంగా ఉంటాయి. అంటే క్రియేటివ్ డిజార్డర్ అన్నమాట. అవును. కాని నక్స్వామిక అలా కాదు. అతను కేవలం ఆలోచించేవాడు కాదు, ఆచరించేవాడు. ఒక ఎగ్జిక్యూటివ్ అచీవర్. ప్రతీదీ ఒక పద్ధతిలో, ఒక టైం టేబుల్ ప్రకారం చెయ్యాలనుకునే కార్యసాధకుడు. సల్ఫర్ ఒక ఆలోచనాపరుడు అయితే నక్స్వామిక ఒక ఆచరణశీలి అని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ అవగాహనను ఒక హోమియోపతి వైద్యుడు క్లినికల్గా ఎలా అన్వయించాలి? అంటే మన మూల గ్రంథం ఆర్గనాన్ ఈ విషయంలో ఏం చెబుతోంది? ఇక్కడే హానిమాన్ గారు చెప్పిన నిష్పక్షపాత పరిశీలకుడు అంటే అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వర్ అనే సిద్ధాంతం వస్తుంది. అంటే ఒక రోగి వచ్చి డాక్టర్ మీదే కోపగించుకున్నప్పుడు డాక్టర్ రియాక్ట్ అవ్వకూడదనా? అవునండి. ఆర్గానాన్లో స్పష్టంగా చెప్పారు, వ్యాధి పేరుకు కాదు, ఆ రోగంతో బాధపడుతున్న వ్యక్తికి, వారి శరీరతత్వానికి మందు ఇవ్వాలి అని. ఒక రోగి వచ్చి 5 నిమిషాల ఆలస్యమైనందుకు కోపగించుకుంటే డాక్టర్ దాన్ని పర్సనల్గా తీసుకోకూడదు. డాక్టర్ తిరిగి కోపగించుకుంటే అసలు వ్యాధి మూలాలు తెలుసుకోలేడు కదా. ఖచ్చితంగా ఆ కోపాన్ని ఒక లక్షణంగా మాత్రమే చూడాలి. ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకునే క్రమంలో ఆ రోగి కోపం వెనుక ఉన్న ఉరుపల పరుగుల జీవితాన్ని, అలసిపోయిన నాడీ వ్యవస్థను వైద్యుడు గమనించాలి. అద్భుతం. అంటే కోపాన్ని కాదు, ఆ కోపం వెనుక ఉన్న అలసిపోయిన నాడీ వ్యవస్థను చూడాలి. ఈ మాట ఆర్గనన్ సారాంశాన్ని సులభంగా అర్థమయ్యేలా చేసింది. అందుకే మనం పదే పదే గుర్తు చేసుకుంటున్నాం, ఒత్తిడి నక్స్తత్వాన్ని సృష్టిస్తుంది, వేగం నక్స్తత్వాన్ని సృష్టిస్తుంది, కాంపిటీషన్ నక్స్తత్వానికి ప్రాణం పోస్తుంది. సరే,
ఇదంతా వింటుంటే ఈ నక్స్వామిక కేవలం కార్పొరేట్ రంగంలోనో వ్యాపారాల్లోనో మాత్రమే ఉంటారా? సమాజంలో వేరే వర్గాల వారిలో వీరు కనిపించరా? అలా ఏం లేదండి. ఈ తత్వం ఒక వర్గానికి లేదా వయసుకే పరిమితం కాదు. మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ టార్గెట్స్ కోసం రాత్రింబవళ్లు పనిచేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే ఎగ్జిక్యూటివ్ ఖచ్చితంగా నక్స్వామికయే. మరి విద్యార్థులలో ఈ తత్వం ఎలా ఉంటుంది? ఒక పోటీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని చూడండి. అందరికంటే మంచి ర్యాంక్ సాధించాలనే విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. దానికోసం రాత్రంతా నిద్రమానుకుని చదువుతారు. చివరికి పరీక్షల సమయానికి తలనొప్పి, గ్యాస్, చిరాకొస్తాయి కదా వాళ్లకి. అవును, ఆ విద్యార్థిలో కూడా మనం నక్స్వామిక తత్వాన్నే చూస్తాము. అలాగే ఇంట్లో చూస్తే పిల్లల పెంపకంలో అత్యంత నిక్కచ్చిగా ఉండే తల్లిదండ్రులు 6 గంటలకే లేవాలి, ఈ సమయానికే తినాలి అంటూ పర్ఫెక్షనిజం కోసం తాపత్రయపడే కఠినమైన తల్లి లేదా తండ్రి. ఓహో, అంటే ఆఫీస్లో కఠినమైన బాస్ అయినా, ఇంట్లో స్ట్రిక్ట్ పేరెంట్ అయినా, ర్యాంక్ కోసం చదివే విద్యార్థి అయినా ఆ లక్ష్య సాధన వెనుకున్న మూలకారణం ఒకటే, అదే వేగం, అదే ఒత్తిడి. ఖచ్చితంగా. ఒకే ఒత్తిడి వివిధ వ్యక్తులలో ఎలా ప్రవర్తిస్తుందో ఈ ఉదాహరణల ద్వారా మనకు స్పష్టమవుతుంది. నిజమే. ఈరోజు మనం నక్స్వామిక వారి మానసిక స్థాయిని, వారి ఉరుకులు పరుగుల జీవితాన్ని చాలా లోతుగా విశ్లేషించాం. అయితే నా మదిలో ఒక తీవ్రమైన ఆలోచన మెదులుతోంది. ఏంటది? మనస్సుకు, శరీరానికి ఎప్పుడూ విడదీయరాని సంబంధం ఉంటుంది కదా. ఈ ప్రెషర్ కుక్కర్ లాంటి మనస్తత్వం వారి శారీరక ఆరోగ్యంపై, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అది చాలా కీలకమైన అంశమండి. ఈ విపరీతమైన మానసిక ఒత్తిడి నేరుగా జీర్ణ వ్యవస్థపైనే దాడి చేస్తోంది. ఈ తత్వం వారిలో కాలేయ సమస్యలు ఎందుకు వస్తాయి? అలాగే ఎప్పుడూ ఒక అసంతృప్తికరమైన మలబద్ధకం, ఇనెఫెక్చువల్ అర్జింగ్ అంటాం కదా, అది ఎందుకు వేధిస్తుంది అనేది వారి మనసుకు ముడిపడి ఉంటుంది. అంటే వారి మనస్సులో ఎలాగైతే ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉంటుందో, జీర్ణ వ్యవస్థలో కూడా అదే ప్రతిఫలిస్తుందా? కరెక్ట్. అలాగే వారి నిద్ర, ఇందాక మీరు చెప్పారు కదా, సరిగ్గా తెల్లవారుజామున 3 లేదా 4 గంటల మధ్య ఎందుకు మెలకువ వస్తోంది? ఈ శారీరక లక్షణాలను వింటుంటేనే ఈ అధ్యయనం తర్వాతి భాగం ఎప్పుడు వింటామనే ఆసక్తి కలుగుతోంది. తప్పకుండా అండి. తదుపరి భాగంలో ఈ మానసిక ఒత్తిడి శారీరక రుగ్మతలుగా ఎలా మారుతుందో పూర్తి శాస్త్రీయతతో మనం డీకోడ్ చేద్దాం. చాలా ఆసక్తిగా ఎదురుచూస్తాం. అయితే ఈరోజు మన చర్చను ముగించే ముందు ఒక్కసారి మనం ప్రశాంతంగా ఆలోచించాలి. మనం గమనిస్తే నేటి ఆధునిక కార్పొరేట్ కల్చర్, టార్గెట్స్ కోసం పరుగులు పెట్టించే ఈ సమాజమంతా ఒక ఫ్యాక్టరీలా మారిపోయిందా? ఆ ఫ్యాక్టరీ మనందరిలోనూ ఈ నక్స్వామిక తత్వాన్ని రోజూ ఉత్పత్తి చేస్తోందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మనకు తెలియకుండానే మన ఫోన్లు, డెడ్లైన్లు, పోటీల మధ్య మనమంతా నిదానంగా విశ్రాంతి ఎరుగనే రేసింగ్ ఇంజిన్లుగా మారిపోతున్నామా? ఎప్పుడో ఒకప్పుడు బద్దలవ్వడానికి సిద్ధమవుతున్నామా? ఇది అందరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఈ ఆలోచనతో నేటి ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.